బాసర క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 225 కోట్ల నిధులు వెచ్చించి పునర్నిర్మాణం చేపట్టనుంది. ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో భూమి పూజ చేయనున్నారు. అలాగే అమ్మవారిని దర్శించుకోనున్నారు. అమ్మవారి సన్నిధిలో తన మనుమడికి సీఎం రేవంత్ రెడ్డి అక్షరాభ్యాసం చేయించనున్నారు. సంప్రదాయాలు ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భక్తుల సంఖ్య, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బాసర ఆలయాన్ని అభివృద్ధి చేసేలా అధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇందుకోసం ముందుగా శృంగేరి పీఠాధిపతులను సంప్రదించారు. గర్భాలయం, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగానే పునర్నిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. బాసరలో కార్యక్రమాలు ముగిసిన వెంటనే సీఎం నేరుగా బోధ్ నియోజకవర్గంలోని ఇచ్చోడకు చేరుకుంటారు. ఈ మండలంలో 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు బోధ్ మండలంలోని పొచ్చెర వద్ద ఏటీసీ పిప్రి బుగ్గారం, తేజాపూర్, ముత్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్, చిక్మాన్ ప్రాజెక్టు ఎడమ కాలువ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పిప్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. తొలుత బాసర సరస్వతీదేవి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాన్ని పరిశీలిస్తారు. అనంతరం బాసర ఆలయ పునర్నిర్మాణంకు సంబంధించి 225 కోట్ల నిధులతో తొలి విడతలో చేపట్టే పనులకు సీఎం భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం భారీగా ఏర్పాటు చేసింది. సీఎం పర్యటించి అన్ని ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో బాసరలో ఆలయంలో ఈరోజు ఆర్జిత సేవలు కూడా మధ్యాహ్నం వరకు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. మొత్తానికి కూడా బాసర ఆలయం అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో స్థానిక భక్తుల్లో ఆశయం వ్యక్తమవుతుంది. అదే సమయంలో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి బాసర రాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం భారీగా ఏర్పాటు చేసింది. మరోవైపు బాసర నుంచి నేరుగా పిప్రి చేరుకుంటారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం గతంలో సీఎల్పీ లీడర్గా ఉన్న బట్టి విక్రమార్క బజారతుల మండలం పిప్పిరి నుంచే తన పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రకు 3 ఏళ్లైన సందర్భంగా గతంలో అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చేందుకు హామీల అమలుకు సంబంధించి బట్టి విక్రమార్క ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. దీనికి సీఎం హాజరు కాబోతున్నారు. సీఎం చేతుల మీదుగా ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి దాదాపుగా 100 కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా సంబంధించి కూడా సీఎం చేతుల మీదుగా ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. పిప్పిరికి సంబంధించి ప్రత్యేక సంబంధించి ఏదైతే బట్టి విక్రమార్క మొదటి నుంచి కూడా పిప్పిరి అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారు. పిప్పిరితో సహా ఆయన పాదయాత్ర చేసిన అన్ని ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు, మౌలిక బస్సులకు సంబంధించి కూడా ప్రజలకు హామీలు ఇచ్చారు. ఆ హామీలను నెరవేర్చే దిశగా ఒక ప్రభుత్వం ఈ రోజు ఒక ముందడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం దాదాపు 100 కోట్ల నిధులతో ఏదైతే ఉందో ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పిప్పిరిలో భారీగా ఏర్పాటు చేశారు. భారీగా జన సమీకరణ కూడా చేస్తున్నారు. మొత్తానికి కూడా భారీ బహిరంగ సభ నేపథ్యంలో పిప్పిరికి 1 వే ఏర్పాటు చేశారు. తిరిగి వెళ్లే వాహనాలన్నీ కూడా బోత్ ఎక్స్ రోడ్ గుండా రాకపోకలు కొనసాగించాలని చెప్పి పోలీసులు ఆదేశించారు. మొత్తానికి కూడా వందలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు అయితే సీఎం పర్యటనకు ఏర్పాటు చేశారు. అదే సీఎం పర్యటన నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ జిల్లా అభివృద్ధికి సంబంధించి కూడా కొత్త ఆశలు రేకెత్తున్నాయి. ముఖ్యంగా గతంలో సీఎం యూనివర్సిటీతో పాటు ఆదిలాబాద్ ఎయిర్పోర్టు, ఇతర హామీలు, ప్రధాన హామీలు ఉన్నాయి. అవన్నిటి కూడా సీఎం మళ్ళీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం ఉండబోతున్నారు. దీనికోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మా అంతయ్య, ఈ ఆదిలాబాద్ జిల్లా.